హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీజన్. నేను ఈరోజు 5th చాప్టర్ చెప్పబోతున్నాను M2లో. ఫ్రెండ్స్, ఈ వీడియో చూసే ముందు మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ మనం మ్యాక్సిమా మినిమా చూద్దాము. మ్యాక్సిమా మినిమా వర్కింగ్ రూల్ ఏంటిది? డో ఎఫ్ బై డో ఎక్స్ ఈక్వల్స్ టు 0 అని ఫైండ్ చేయాలి. డో ఎఫ్ బై డో వై ఈక్వల్స్ టు 0 అని ఫైండ్ చేయాలి స్టెప్ 1లో. స్టెప్ 2లో ఏం చేయాలి? సాల్వ్ 1 and 2 ఫర్ ద వాల్యూస్ ఆఫ్ ఎక్స్ కామా వై, ఏ కామా బి, A2, B2 ఇవి రావాలంటే స్టెప్ 2. నెక్స్ట్ స్టెప్ 3లో ఏం చేయాలి? L ఈజ్ ఈక్వల్స్ టు డో స్క్వేర్ ఎఫ్ బై డో ఎక్స్ స్క్వేర్, M ఈజ్ ఈక్వల్స్ టు డో స్క్వేర్ ఎఫ్ బై డో ఎక్స్ డో వై, మళ్ళీ N ఈజ్ ఈక్వల్స్ టు డో స్క్వేర్ ఎఫ్ బై డో వై స్క్వేర్. ఇది చెయ్యాలి. తర్వాత ఇప్పుడు ఏ బి ఉంది కదా, ఏ కామా బి వచ్చినవి మనం దీంట్లో సబ్స్టిట్యూట్ చేయాలి. LMN. ఓకేనా ఫ్రెండ్స్? చేసినాక మళ్ళీ స్టెప్ 5లో చూడండి, మనం ఏం చేయాలంటే ln మైనస్ m స్క్వేర్ ఈజ్ గ్రేటర్ దెన్ 0, L ఈజ్ లెస్ దెన్ 0 వస్తే మనకి మ్యాక్సిమా మినిమా వచ్చింది. ఇవి పక్కా చదువుకోండి. చదువుకున్న తర్వాత మనం ప్రాబ్లమ్స్ ఈజీగా చేయొచ్చు ఇవన్నీ చేసి చూసుకుంటే. ఓకేనా? స్టెప్గా ఉంటాయి. ఫస్ట్ మనము ln మైనస్ m స్క్వేర్ గ్రేటర్ దెన్ 0, L ఈజ్ లెస్ దెన్ 0, A కామా B ఎట్ మ్యాక్సిమం ఎట్ f ఆఫ్ A కామా B దాకా. నెక్స్ట్ ఇఫ్ ln మైనస్ m స్క్వేర్ ఈజ్ గ్రేటర్ దెన్ 0 అండ్ L ఈజ్ గ్రేటర్ దెన్ 0 అని వస్తే ఎట్ A కామా B ఈజ్ ద పాయింట్స్ ఈజ్ మినిమం ఫర్ A కామా B మినిమం. ఓకేనా? ln మైనస్ m స్క్వేర్ ఈజ్ లెస్ దెన్ వచ్చింది అనుకోండి, అప్పుడు నైదర్ మ్యాక్సిమం అయినా వచ్చు లేకపోతే మినిమం వాల్యూ అయినా అవ్వచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ ln మైనస్ m స్క్వేర్ ఈక్వల్స్ టు 0. నో కన్క్లూజన్ అబౌట్ మ్యాక్సిమా అండ్ మినిమా. అసలుకి అది మ్యాక్సిమానా మినిమానా ఏమీ ఐడియానే లేదు. ఓకేనా ఫ్రెండ్స్? ఇది ఒకసారి చూసుకోండి. మ్యాక్సిమా మినిమాకి ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు నేను ప్రాబ్లమ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. క్వశ్చన్ ఇలా ఇస్తా ఫ్రెండ్స్, ఎగ్జామిన్ ఫర్ మ్యాక్సిమా అండ్ మినిమా. ఎంత ఉంది? ఇంతే ఉంది. ఒకసారి మీరు చూడండి, చెప్తాను. ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై ఈక్వల్స్ టు 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ లాగా ఇచ్చారు. ఇది ఒక ఈక్వేషన్ లాగా గివెన్ ఇచ్చేసి మనం ఏం చెప్పాను స్టెప్ 1లో ఏం ఫైండ్ చేయాలని చెప్పాను? డో ఎఫ్ బై డో ఎక్స్ ఈక్వల్స్ టు 0 చేయాలి, డో ఎఫ్ బై డో వై ఈక్వల్స్ టు 0 చేయాలి. ఓకే, ఫస్ట్ డో ఎఫ్ బై డో ఎక్స్ చేద్దాము. డో ఎఫ్ బై డో ఎక్స్ ఈక్వల్స్ టు 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్. ఇప్పుడు డో బై డో ఎక్స్ చేస్తే ఎక్స్ టర్మ్సే ఉన్నాయి కదా, సో ఎక్స్ టర్మ్స్ ఉంటే ఇక్కడ ఓన్లీ ఎక్స్ టర్మ్కే చేయాలి, రిమైనింగ్ టర్మ్స్ 0 అవుతాయి. ఎక్స్ ఉందా? ఇక్కడ లేదు, సో 0. ఎక్స్ ఉందా? ఉంది. సో ఫార్ములా ఏంటిది? ఎక్స్ స్క్వేర్కి ఆల్రెడీ చెప్తాను. ఒక్క నిమిషం ఆగండి, నేను చెప్తాను, రాస్తాను ఇక్కడ ఫార్ములా. సారీ, డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ పవర్ ఎన్. ఫార్ములా ఏంటిది? ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1, ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1. సో ఇది ఎక్స్ స్క్వేర్ ఎలా ఉంది? ఎక్స్ పవర్ ఎన్ లాగే ఉంది కదా, సో 2 ఇంటూ ఎక్స్ పవర్ 2 మైనస్ 1 ఇంటూ మైనస్ 0. మైనస్ 0 అంటే వై స్క్వేర్ ఉందా? ఇక్కడ ఎక్స్ లేదు, సో 0 అయింది ఇక్కడ. డో బై డో ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 2x ఈజ్ ఈక్వల్స్ టు 0. మైనస్ 2x ఈజ్ ఈక్వల్స్ టు 0 పెట్టుకొని ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 0/2, ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 0. మనకి ఏమైంది ఇప్పుడు? డో బై డో ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 0 అయిపోయింది. తర్వాత నెక్స్ట్ డో బై డో వై ఈక్వల్స్ టు 0. డో బై డో వై ఈక్వల్స్ టు క్వశ్చన్ ఇచ్చింది రాయాలి. మళ్ళీ వై టర్మ్స్ ఉన్నాయా? ఇక్కడ ఉంది, ఓన్లీ వై టర్మ్స్ ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ లేవు కాబట్టి ఇవి రెండు 0 మైనస్ 0 అయ్యి ఇక్కడ 2y మైనస్ 2 పవర్ 2 మైనస్ 1. డో బై డో ఎక్స్ డో బై డో వై ఈక్వల్స్ టు మైనస్ 2y వచ్చింది. ఈక్వేషన్ 2. ఇప్పుడు మళ్ళీ డో బై డో వై ఈక్వల్స్ టు మైనస్ 2y ఈజ్ ఈక్వల్స్ టు 0. వై ఇట్లా నుంచి మైనస్ 2 కిందికి పంపించాలి, వై ఈజ్ ఈక్వల్స్ టు 0 అయింది. ఇప్పుడు మళ్ళీ ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2 సాల్వ్ చేస్తే మనకి ఏమొచ్చింది? ఇప్పుడు ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎఫ్ ఆఫ్ 0,0 ఈజ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్. క్వశ్చన్లో ఇచ్చింది, మనం ఇక్కడ రాసాము. ఓకేనా ఫ్రెండ్స్? ఎఫ్ ఆఫ్ 0,0 వచ్చింది కదా ఇప్పుడు మనకి. సో స్టెప్ 3లో ఏం చేయాలని చెప్పాను నేను? LMN పెట్టేసి మనం ఫైండ్ చేయాలి. చూడండి, L ఈజ్ ఈక్వల్స్ టు డో స్క్వేర్ ఎఫ్ బై డో ఎక్స్ స్క్వేర్. ఇప్పుడు డో బై డో ఎక్స్, డోలు ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి, ఎక్స్లు కూడా 2 ఉన్నాయి. సో డో బై డో ఎక్స్ ఆల్రెడీ రాశాను, డో స్క్వేర్ ఉంది కాబట్టి డో ఎఫ్ బై డో ఎక్స్, ఎక్స్ స్క్వేర్ 2 ఉన్నాయి కదా, అందుకని డో ఎక్స్ అని పెట్టేసి మనకి డో ఎఫ్ బై డో ఎక్స్ ప్లేస్లో ఏం రాయాలి ఇప్పుడు మనము? డో బై డో ఎక్స్ ప్లేస్లో మైనస్ 2x ఉంది కదా, సో మనం మైనస్ 2x పెట్టేసి మళ్ళీ దీనికి చేయాలి. ఎక్స్ ఇక్కడ ఉంది కదా, ఎక్స్ ఇక్కడ ఉంది కాబట్టి ఇప్పుడు ఎక్స్ చేయడానికి ఉంది, అప్పుడు ఎక్స్ ఏమైంది? 1 అయిపోయింది. మైనస్ 2 ఇంటూ 1 ఎంత? మైనస్ 2. సో L ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 2 వచ్చింది. ఓకేనా ఫ్రెండ్స్? అప్పుడు L ఎలా ఉంటుంది? L ఈజ్ లెస్ దెన్ 0 కదా, అంటే మైనస్ 2 0 కన్నా చిన్నగానే ఉంది కదా మైనస్ 2.
అలాగా లెస్ దెన్ 0 అయింది. ఇక్కడ నేను ఆల్రెడీ రాసాను చూడండి, L ఈజ్ లెస్ దెన్ 0 అని రాశాను. తర్వాత M ఈజ్ ఈక్వల్స్ టు ∂2F బై ∂x ∂y. ఫస్ట్ మనం ఏం చేయాలి, డోలు ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి కాబట్టి ∂x ఇంకోటి ∂f బై ∂y రాసుకోవాలి. ఇప్పుడు ∂f బై ∂y ఎంత వచ్చింది ఇక్కడ మనకి, ఇక్కడ చూడండి ∂f బై ∂y ఈక్వల్స్ టు -2y. ఇక్కడ నేను ఇది రాశాను, x ఉందా ఇక్కడ లేదు, మొత్తానికి 0 అయిపోయిద్దా. సో M ఈజ్ ఈక్వల్స్ టు 0 అని పెట్టాను. నెక్స్ట్ n ఈజ్ ఈక్వల్స్ టు ∂2F బై ∂y². n ఈజ్ ఈక్వల్స్ టు ∂y ఇంటూ ∂f బై ∂y. n ఈజ్ ఈక్వల్స్ టు ఇట్లా సపరేట్గా రాసిన తర్వాత ∂f బై ∂y ప్లేస్లో ఏముంటుంది, ఇక్కడ -2y ఉంది. సో -2yని ఇక్కడ రాసాము. ఇప్పుడు y ఉందా, ఉంది. సో 1 అయింది y. ఓకేనా ఫ్రెండ్స్, అయిన తర్వాత 2 ఉంటుంది. -2 × 1 ఎంత, -2. ఇది ఫార్ములా ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. ఓకే, నెక్స్ట్ స్టెప్ 4లో ఏం చెప్పాను నేను, ln - m² చేయాలి. ln - m², l ప్లేస్లో ఏమొచ్చింది -2, n ప్లేస్లో ఏమొచ్చింది -2. -2 × -2 ఎంత, 4. తర్వాత m² ప్లేస్లో ఏం పెట్టాలి మనం, m ఎంత, 0. సో 0² ఎంత, 0నే అయింది కదా. సో -2 × -2 ఎంత, 2 to the 4 -+ 4 ఈజ్ గ్రేటర్ దెన్, అంటే 4 పెద్దగానే ఉంది కదా 0 కన్నా. సో 4 ఈజ్ గ్రేటర్ దెన్ 0. L ఈజ్ లెస్ దెన్ 0, ఎందుకు, -2 0 కన్నా తక్కువ కాబట్టి. సో L ఈజ్ లెస్ దెన్ 0 పెట్టాను. అప్పుడు మనకి ఇది ఏమొచ్చింది, మ్యాక్సిమం వచ్చింది కదా. ఇఫ్ ln - m² ఈజ్ గ్రేటర్ దెన్ 0 అండ్ L ఈజ్ లెస్ దెన్ 0, దెన్ ఇట్ ఈజ్ మ్యాక్సిమం వాల్యూ. ఇప్పుడు ఏం చేయాలి మనము, f(x, y) ఇక్కడ ఆల్రెడీ రాసామా, f(x, y) ఇంకా ఈ ఈక్వేషన్. అప్పుడు ఆ దీంట్లో సబ్స్టిట్యూట్ చేయాలి. చూడండి, ద గివెన్ f(x, y) L1 - x² - y² ఈజ్ మ్యాక్సిమం పాయింట్స్ ఏమి ఉన్నాయి ఇక్కడ, 0 0 ఉన్నాయి. ఆ 0ని దేంట్లో సబ్స్టిట్యూట్ చేయాలి, ఎక్స్లో వైలో సబ్స్టిట్యూట్ చేయాలి. మ్యాక్సిమం పాయింట్స్ 0, 0. f(x, y) ఈక్వల్స్ టు 1 - x² - y². f(0, 0) 1 - 0² - 0² ఈక్వల్స్ టు 1. ఓకేనా ఫ్రెండ్స్, మనకి ఇప్పుడు ఏమైంది, మ్యాక్సిమం వాల్యూ వచ్చేసింది. మనం ఫైండ్ చేసినాము మ్యాక్సిమం అండ్ మినిమం వాల్యూ. ఇప్పుడు మనకి ఏమొచ్చింది ఆన్సర్లో, మ్యాక్సిమం వాల్యూ. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మ్యాగ్మా మినిమాలో ఇంకొకటి చెప్తున్నాను, అది కూడా సేమ్ ఇలాగే ఉంటుంది. ఫైండ్ ద మ్యాగ్మా అండ్ మినిమా వాల్యూ f(x) ఇచ్చేసారు. ఫస్ట్ మనం స్టెప్ 1లో ఏం చేయాలి, ∂f బై ∂x = 0 చేయాలి, ∂f బై ∂y = 0 చేయాలి. ∂f బై ∂x = ఈ క్వశ్చన్ ఇచ్చింది రాసాము. ఎక్స్ ప్లేస్లో ఏమున్నాయి అవే సబ్స్టిట్యూట్ చేయాలి. ఎక్స్ ఇచ్చారు కాబట్టి ∂x ఉంది కాబట్టి ఎక్స్ ఉంది ఇక్కడ. సో ఇక్కడ ఏం చేయాలి, x³ ఫార్ములా ఏంటిది, x⁴n = n × x⁴n-, ఆ ఫార్ములాతో ఇది మనం చేయాలి. 3 × x⁴3-, ఇక్కడ మళ్ళీ x ఉందా, 1 అయింది ఇక్కడ. మళ్ళీ ఇక్కడ x ఉందా, ఉంది. సో 2 × x⁴2 - 1 ఇక్కడ రాశాను. నెక్స్ట్ x ఉందా, ఇక్కడ ఉంది, లేదు, ఇక్కడ y దగ్గర ఉంది లేదు కాబట్టి 0 పెట్టాము. తర్వాత x 0. తర్వాత 3x² 3y² - 3 2 ఎంత, 6x. తర్వాత ∂f బై ∂x = 3ని కామన్ తీయండి బయటికి. అప్పుడు 3 × x² + y² - 2x = 0 అయిపోయింది. కామన్ తీసి ఇది వచ్చింది, ఈ మధ్యలో మాత్రం ఇక్కడ రాసామంటే ∂f బై ∂x = x² + y² - 2x రాసాము. తర్వాత ఇక్కడ చూడండి, ∂f బై ∂x అయిపోయింది కదా. ఇప్పుడు ∂f బై ∂y చేయాలి. ∂f బై ∂y ఎలాగా, ఈ ఈక్వేషన్ పెట్టేసి మళ్ళీ వైతోనే చేయాలి మనము. ఇక్కడ y ఉందా, లేదు. సో 0 పెట్టాము. మళ్ళీ ఈ ఈక్వేషన్లో y ఉందా, ఉంది. 2 × y⁴2 - 1 ఈ ఫార్ములా x⁴n ఫార్ములా ఇది. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ y ఉందా, లేదు. సో 0 పెట్టాము. ఇక్కడ y ఉందా, ఉంది. సో y² ఎంత, 2y⁴2 - 1 ఫార్ములా ఇది, అండ్ x⁴n ఫార్ములానే. +4 0 రాసాము. ∂f బై ∂y y ఉందా ఇక్కడ. సో నెక్స్ట్ ఇప్పుడు 3 to the 6 6x y. నెక్స్ట్ 3 to the 6 y. ఓకేనా ఫ్రెండ్, ∂f బై ∂y = దీంట్లో ఏం తీద్దాం, కామన్ ఏముంది, y ఉంది. సో y కామన్ తీస్తే ఏమైంది, y × x - 1 = 0. ఇప్పుడు y = 0, x - 1, x = 1 అని పెట్టుకోవాలి. సో మనం ఇప్పుడు ఏం చేద్దాం, ఈక్వేషన్ 1లో మనం y = 0 సబ్స్టిట్యూట్ చేద్దాం. x² + y² - 2x. y ప్లేస్లో ఏం రాద్దాం, 0. x² + 0² - 2x. x² - 2x = 0. ఇప్పుడు దీంట్లో ఏం కామన్ తీద్దాం, x కామన్ తీద్దాం. సో x × x - 2, x = 0, x = 2.
సో 0,0 2,2 అంటే ఇప్పుడు ఇక్కడ చూడండి x = 1ని మనం దేంతో సబ్స్టిట్యూట్ చేద్దాం, మళ్ళీ ఈక్వేషన్ 1లో చేద్దాం. x² = x² + y² + -2x. x² ఏం చేద్దాము 1, y² ఏం లేదు. y² = 2 -2 × 1 1 + y² - 2x = 0. y² - 1 = 0. y² = 1. y అడిపోతే ఏమైంది రూట్ అయింది. రూట్ 1 అయితే మళ్ళీ అప్పుడు దాన్ని y = +or -1 రాసాము. సో మనకి ఇక్కడ ఏమొచ్చింది 0,0 అంటే ఇక్కడ x ఉందా, x 0, y ఉందా 0, 0,0 రాసాము. మళ్ళీ 2 0,0 రాసాము. 0,0 2,0 1 +or -1 ఓకే ఇట్లా రాసాము. ఇవేంటి క్రిటికల్ పాయింట్స్ అనుకుంటాము. తర్వాత ఇప్పుడు ఏం చేద్దాము LM ఇగో ఈక్వేషన్ 1 ఇవి వీటిల్లో చేయాలి మనం. సో స్టెప్ 3లో ఏం చేద్దాం L = ఎంత ∂2f/∂x². L = ∂/∂x. మరి ∂/∂x ఇప్పుడు ∂/∂x ఎందుకు రాసాము, ఇవి రెండు ఎందుకు రాసాము, ∂2/∂x². రెండు ఉన్నాయి కదా ఇక్కడ ∂2లు మళ్ళీ x² అంటే ∂/∂x ∂/∂x. ∂/∂xలో ఏం రాద్దాము మనము, ఇప్పుడు ∂/∂xలో ఏమొచ్చింది నేను ఇక్కడ రాసాను చూడండి x² + 3 ఇక్కడ రాసాను x² + y² - 2x. ఇది ∂/∂x. సో నేను ఇక్కడ ఇది రాశాను. రాస్తే మనకి ఎంత వచ్చింది, ఈ ఫామ్లో x ఉందా ఇక్కడ కింద ఉంది కాబట్టి x² మనం x⁴n ఫార్ములాలో 2 × x⁴2 - 1 అంటే x⁴n అంటే ఫార్ములా ఎంత n × x⁴n - 1. ఇప్పుడు y² ఉందా ఇక్కడ లేదు 0. ఇక్కడ x ఉందా ఉంది. సో ఇక్కడ ఏమైంది 2 × x⁴2 - 1 రాసాము. 2x అలాగే రాసాము. -2 × 4 -4x 2 × 1 ఎందుకు రాసాము ఇక్కడ ∂/∂x మళ్ళీ దీనికి చేసినాము. ఇది అయిపోయింది, ఇది అయిపోయింది ఆల్రెడీ. ఇప్పుడు మనకి ఇది మిగిలింది కదా, సో దానికి ఇది చేస్తున్నాము. ఇక్కడ x ఉందా ఉంది 1 అయింది ఇక్కడ, మళ్ళీ x ఉందా 1 2 × 1 -4 × 1 అప్పుడు L = ఎంత వచ్చింది -2 వచ్చింది. -2 వస్తే ఇప్పుడు మనకి L వాల్యూ వచ్చింది కదా, M వాల్యూ చూద్దాం. M వాల్యూ చూడండి ∂2f/∂x × ∂y. సో ∂/∂x ∂f/∂y మనకి ఇప్పుడు ∂/∂x ఉంది కదా, అది ∂f/∂y ఎంత అసలుకి మనకి ఇది ఓకేనా, అది ఇక్కడ రాసాము. రాస్తే ∂/∂y × x - 2y² ఎలా వచ్చింది, ఇది y ఉందా ఇక్కడ ఉంది, y ఎంత అయింది 1 అయింది, అందుకే x ఒక్కటే మిగిలింది ఇక్కడ. మళ్ళీ y² y ఉంది కాబట్టి మనం మళ్ళీ 2y² మన ఫార్ములా x⁴n ఫార్ములానే ∂/∂y × x - 2y ఓకేనా. అప్పుడు y ఎంత 0 - 2 0 - 2 కదా. సో ∂2f/∂y² = -2. ఇప్పుడు మనకి వచ్చేసింది, అన్నీ వచ్చేసాయి ఇట్లాగా LMN. ఇప్పుడు మళ్ళీ స్టెప్ 4లో ఏం చేయాలి ln - m². ln - m² అంటే L ఎంత -2 ఇక్కడ రాసాము. n ఎంత n -2. నెక్స్ట్ m² m ఎంత 0² సో మైనస్ ఎంత +4 అయితే 4 ఈజ్ గ్రేటర్ దెన్ 0 అంటే 4 పెద్దగానే ఉంది కదా 0 కానీ, సో 4 ఈజ్ గ్రేటర్ దెన్ 0. L ఎంత ఇప్పుడు అసలుకి -2 చిన్నగా ఉంది కాబట్టి L ఈజ్ <0. సో L ఈజ్ <0 కాబట్టి L ఈజ్ <0 కాబట్టి ఏమొచ్చింది మనకి గ్రేటర్ దెన్ మ్యాక్సిమం వాల్యూ. సో ln - m² ఈజ్ గ్రేటర్ దెన్ 0 and L is less than 0, then it is maximum value. The given f(x, y) ఎంత అది రాసాం ఇచ్చింది. మ్యాక్సిమం పాయింట్ ఎట్ f(x, 0) పెట్టేసి మళ్ళీ ఇవన్నీ చేస్తే మనకి వచ్చింది 0,0 పెట్టేసి మనం ఇచ్చిన ఈక్వేషన్లో ఇవి సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత 0,0 సబ్స్టిట్యూట్ చేయాలి. తర్వాత నేను చెప్పా కదా ఇవేంటి అనుకుంటున్నావు 0,0 2,0 1 + 1 అవి ఉన్నాయి కదా. ఫస్ట్ మనం 0,0 ఇచ్చిన దాంట్లో సబ్స్టిట్యూట్ చేసినాము ఇచ్చిన క్వశ్చన్లో, ఇక్కడ చూడండి. తర్వాత 2,0 అట్లాగే ఇచ్చిన ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయండి. మళ్ళీ 1 + or -1ని మళ్ళీ ఇచ్చిన ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయండి. అప్పుడు మనకి మ్యాక్సిమం మినిమం వాల్యూస్ అయిపోయినాయి. హాయ్ ఫ్రెండ్స్, నేను ఇప్పుడు జకోబియన్ ప్రాబ్లమ్స్ గురించి చెప్తున్నాను, వినండి ఓకేనా ఫ్రెండ్స్. చాలా ఇంపార్టెంట్ ఇది కూడా. ఫైండ్ ద జకోబియన్ ∂u, ∂v by ∂x, ∂y ఫర్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫంక్షన్స్. ఇక్కడ u ఎంత ఇచ్చారు క్వశ్చన్లో ఇచ్చారు, u = x² - y². ఇక్కడ మనకి ఏమైంది u వాల్యూ v వాల్యూ రాసాము.
రాసిన తర్వాత డో యూ కామా డో వి బై డో ఎక్స్ కామా డో వై. డో యూ బై డో ఎక్స్ ఇక్కడ రాసాను చూడండి. డో యూ బై డో వై ఇక్కడ రాసాను చూడండి. నెక్స్ట్ డో వి బై డో ఎక్స్ ఇక్కడ రాసాను. డో వి బై డో వై ఇక్కడ రాసాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇది మాడ్యులస్ లాగా ఇట్లాగా రాసాను. తర్వాత ఇప్పుడు ఏం చేయాలి, డో యూ బై డో ఎక్స్ ఫైన్ చేయాలి, డో యూ బై డో వై ఫైన్ చేయాలి, డో వి బై డో ఎక్స్ ఫైన్ చేయాలి, డో వి బై డో వై చేయాలి. ఇప్పుడు డో యూ బై డో ఎక్స్ ఎలా చేస్తాము, డో బై డో ఎక్స్ ఇంటూ యూ. యూ ఎంత, ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ఇక్కడ రాసాను. అది డో యూ బై డో ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు డో బై డో ఎక్స్ ఆఫ్ యూ ప్లేస్లో ఏముంది, ఇది ఉంది. సో ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్. డో యూ బై డో ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు డో ఎక్స్. ఎక్స్ దగ్గర చేయడానికి ఉంది కదా, చేయొచ్చు. ఎక్స్ పవర్ ఎన్ ఫార్ములా ఎంత, ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1, 2 ఇంటూ ఎక్స్ పవర్ 2 మైనస్ 1. వై ఇక్కడ ఎక్స్ ఉంది, ఇక్కడ వై ఉంది. సో చేయడానికి ఉందా, లేదు. సో -0 పెట్టుకోవాలి. ఇంకా మరి డో యూ బై డో ఎక్స్ ఎంత, 2x అనే కదా. నెక్స్ట్ ఇప్పుడు డో యూ బై డో ఎక్స్ అయిపోయింది కదా, డో యూ బై డో వై చేయాలి. యూ ఎంత అది రాయాలి. డో యూ బై డో వై ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్. ఇక్కడ వై ఉంది కాబట్టి ఓన్లీ వైకే చేయాలి, ఎక్స్ లేదు కాబట్టి చెయ్యొద్దు. సో డో యూ బై డో వై ఈజ్ ఈక్వల్స్ టు 0. ఎక్స్ స్క్వేర్ ఉందా ఇక్కడ, లేదు. సో 0 మైనస్ వై ఉంది కదా, వై ఉంటే ఏం చేయాలి, -2 వై పవర్ 2 మైనస్ 1. సో డో యూ బై డో వై ఈజ్ ఈక్వల్స్ టు -2y వచ్చింది. నెక్స్ట్ ఇప్పుడు డో యూ బై డో ఎక్స్, డో యూ బై డో వై. ఇప్పుడు డో వి బై డో ఎక్స్ చేయాలి. డో వి బై డో ఎక్స్ కాబట్టి వి తీసుకోవాలి మనం. వి ఎంత, 2xy చూడండి. డో వి బై డో ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు డో వి ఎంత, డో బై డో ఎక్స్ ఇంటూ 2xy వచ్చింది. డో వి బై డో ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు 2x ఉంది కదా, ఎక్స్కే చేయడానికి ఉండేది. ఇట్లా ప్రోడక్ట్ ఉంటే ఏం కాదు, ఎక్స్ ఇంటూ వై అట్లా ఉంటే చేయొచ్చు మనము. వై ఏం 0 అవ్వదు ఇక్కడ. ఓన్లీ అప్పుడు సపరేట్గా ఎక్స్ వై స్క్వేర్ అట్లా ఉంటే అప్పుడు 0 అయిపోయింది. సో డో బై డో ఎక్స్ ఆఫ్ 2xy కాబట్టి ఇక్కడ ఎక్స్ ఉంది కాబట్టి 1 అయింది కదా ఎక్స్. సో 2 ఇంటూ 1 ఇంటూ వై. డో వి బై డో ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు 2y. నెక్స్ట్ ఇప్పుడు డో యూ బై డో ఎక్స్, డో యూ బై డో వై, డో వి బై డో ఎక్స్ అయింది. ఇప్పుడు డో వి బై డో వై చేద్దాం. వి ఎంత, 2xy, అదే కూడా అదే 2xy. సో డో వి బై డో ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు డో బై డో వై ఇంటూ 2xy. ఇక్కడ వై ఉంది కదా, వై ఉంటే మనకి ఏమైద్ది, వై 1 అయింది. సో ఎక్స్ ఏం అవ్వదు. డో వి బై డో వై ఇజ్ ఈక్వల్స్ టు 2x. డో వి బై డో ఎక్స్ ఇజ్ ఈక్వల్స్ టు 2x. ఇప్పుడు మనకి ఏమొచ్చింది, డో యూ బై డో ఎక్స్, డో వి బై డో ఎక్స్ ఇవన్నీ వచ్చాయి కదా. దీంట్లో మనము వచ్చిన వాల్యూస్ ఏంటివి, అవి ఆ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయాలి. డో యూ కామా ఈ ఫార్ములాని ఇక్కడ రాసాము. డో యూ కామా వి, డో ఎక్స్ కామా వై. ఇప్పుడు డో యూ బై డో ఎక్స్ ఎంత, 2x. నెక్స్ట్ డో యూ బై డో వై ఎంత, -2y. నెక్స్ట్ డో వి బై డో ఎక్స్ ఎంత, 2y. నెక్స్ట్ డో వి బై డో వై ఎంత, 2x వచ్చిందా. ఇప్పుడు మనము ఏం చేయాలి, ఇది ఏ అనాలి, ఇది BCD అనుకోవాలి. AD మైనస్ ABC, AD మైనస్ BC లాగా ఫార్ములా లాగా చేయాలి. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు 2 ఇంటూ 2 ఎంత, 4 ఇంటూ ఎక్స్ ఇంటూ ఎక్స్ 4x స్క్వేర్ ఆల్రెడీ రాసానా. మళ్ళీ -2 ఇంటూ వై. ఇప్పుడు ఇది ఇంటూ ఇది చేసిన తర్వాత మైనస్ వచ్చింది, మైనస్ ప్లస్ అయిపోయింది. అప్పుడు 2y ఇంటూ 2y ఎంత, 4y స్క్వేర్. సో దీంట్లో 4 కామన్ తీస్తే 4 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. సో మనకి ఇది జకోబియన్. ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. దీంట్లో ఇంకొకటి చూద్దాం మనము. ఇక్కడ డో యూ కామా వి కామా డబ్ల్యూ అవన్నీ వచ్చినాయి అనుకోండి, చూద్దాము. ఫ్రెండ్స్ ఇది కూడా జకోబియన్ ప్రాబ్లమే, చూడండి ఒకసారి. ఇక్కడ డో యూ వి అని ప్రీవియస్లో చూసాము, ఇక్కడ ఎక్స్ట్రా డబ్ల్యూ ఇస్తున్నారు. సో మనం ఏం చేద్దామంటే డో యూ బై డో ఎక్స్, డో యూ బై డో వై, డో యూ బై డో జెడ్. ఇక్కడ చూడండి ఇవి రాసాను నేను. ఇక్కడ డో యూ బై డో ఎక్స్, డో యూ బై డో వై, డో యూ బై డో జెడ్. నెక్స్ట్ డో వి బై డో ఎక్స్, డో వి బై డో వై, డో వి బై డో జెడ్ ఇక్కడ రాసాము. నెక్స్ట్ డో డబ్ల్యూ బై డో ఎక్స్, డో డబ్ల్యూ బై డో వై, డో డబ్ల్యూ బై డో జెడ్ ఇక్కడ రాసాను. ఓకేనా. ఇట్లా ఈక్వేషన్ 1 అని పెట్టుకొని ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇది ఫైన్ చేయాలి, ఇది ఫైన్ చేయాలి, ఇది ఫైన్ చేయాలి, అన్నిటినీ ఫైన్ చేయాలి.
ఎలా చేద్దాము? యూ ఎంత ఇచ్చారు, క్వశ్చన్లో ఇచ్చారు చూడండి, యూ వి డబ్ల్యూ. ఫస్ట్ మనం యూతో ఇవన్నీ ఫైన్ చేద్దాము. చూడండి ఇక్కడ చూడండి, డో యూ బై డో ఎక్స్, డో యూ బై డో ఎక్స్, డో బై డో ఎక్స్ ఆఫ్ యూ ఎంత, యూ ఎక్స్ ప్లస్ వై మైనస్ జెడ్. అది చేసిన తర్వాత ఇక్కడ ఎక్స్ ఉంది కదా, ఇక్కడ ఎక్స్ ఉందా, ఉంది. సో ఎక్స్ ఉంటే ఎంత, ఫార్ములా 1. రిమైనింగ్ వై జెడ్ ఉందా, ఇక్కడ లేదు. సో వై జెడ్ ఏమైంది, 0 అయిపోయింది. అప్పుడు డో యూ బై డో ఎక్స్ ఎంత, 1, ఇక్కడ 1 వచ్చింది. ఇప్పుడు డో యూ బై డో వై చేయాలి. డో యూ బై డో వై అంటే యూ ఎంత, అది ఇక్కడ రాయాలి. డో యూ బై డో వై ఇది ఈక్వల్స్ టు డో బై డో వై ఆఫ్ యూ ఎంత అంతా ఇక్కడ రాయాలి, ఎక్స్ ప్లస్ వై మైనస్ జెడ్. సో వై ఉంది కదా, ఇక్కడ వైకే చేయాలి. వై ఎంత, 1. సో డో యూ బై డో వై ఈక్వల్స్ టు రిమైనింగ్ ఎంత, 0s అవుతాయి, ఎక్స్ వై. ఇక్కడ ఏముందో దానికే చేయాలి మనం డిఫరెన్షియేషన్, రిమైనింగ్స్కి చేయకూడదు. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇక్కడ డో యూ బై డో వై ఎంత, 1 వచ్చేసింది. ఇప్పుడు మనకి డో యూ బై డో జెడ్ చేద్దాం. డో యూ బై డో జెడ్ అంటే యూ ఎంత, డో బై డో జెడ్ రాసాము. నెక్స్ట్ జెడ్ ఉందా, ఇక్కడ ఉంది, రిమైనింగ్ లేవు కదా ఇక్కడ. సో జెడ్ అనే ఫార్ములాకి 1 అయింది. సో డో యూ బై డో జెడ్ ఈజ్ ఈక్వల్స్ టు -1. ఇప్పుడు పైన మొత్తం అయిపోయాయి, ఇవన్నీ కంప్లీట్ అయినాయి. ఇప్పుడు ఇవి డో వి బై డో ఎక్స్, డో వి బై ఇవన్నీ చేయాలి. ఇప్పుడు డో వి బై డో ఎక్స్ ఎలా వచ్చింది చూడండి, డో వి బై డో ఎక్స్, వి ఎంత వచ్చింది ఇక్కడ, ఎక్స్ మైనస్ వై ప్లస్ జెడ్. సో ఆ విని ఇక్కడ రాసాము. డో వి బై డో ఎక్స్, డో వి బై డో ఎక్స్, ఎక్స్ ఎంత 1 అయింది కదా, ఎక్స్. సో 1 మైనస్ 0 ప్లస్ 0 అంటే ఎక్స్లు ఉన్న దగ్గరే మనం చేయాలి, రిమైనింగ్కి చేయకూడదు. డో వి బై డో ఎక్స్ అంతా ఇప్పుడు 1. ఇప్పుడు డో వి బై డో వై చేయాలి. ఇది అయిపోయింది. ఇప్పుడు ఇది డో వి బై డో వై వి ఎంత, ఎక్స్ మైనస్ వై ప్లస్ జెడ్ ఇక్కడ రాశాను. నెక్స్ట్ డో వి బై డో వై ఈక్వల్స్ టు వై ఉందా ఇక్కడ, లేదు, దీనికి 0. వై ఉందా ఇక్కడ 1. సో ఇక్కడ జెడ్ 0. సో డో వి బై డో వై ఎంత, -1. ఫ్రెండ్స్ ఇప్పుడు డో వి బై డో ఎక్స్, డో వి బై డో వై అయిపోయింది. ఇప్పుడు డో వి బై డో జెడ్ చేయాలి. ఇప్పుడు చూడండి, డో వి బై డో జెడ్, వై ఎంత, ఎక్స్ మైనస్ వై ప్లస్ 2 ఇక్కడ రాశాను నేను. సో జెడ్ ఉంది కాబట్టి ఓన్లీ ఇక్కడ జెడ్కే చేయాలి మనము డిఫరెన్షియేషన్తో. జెడ్ ఎంత, 1, రిమైనింగ్ 2 0s అవుతాయి. సో డో వి బై డో జెడ్ ఈజ్ ఈక్వల్స్ టు 1. నెక్స్ట్ ఇది అయిపోయింది, ఇది అయిపోయింది, ఇది ఒక్కటి ఉంది. సో డో డబ్ల్యూ బై డో ఎక్స్ చేయాలి, డో డబ్ల్యూ బై డో వై, డో డబ్ల్యూ బై డో జెడ్ చేయాలి. డో డబ్ల్యూ బై డో ఎక్స్ ఎలా వచ్చిందో చెప్తాను, వినండి. డో డబ్ల్యూ బై డో ఎక్స్, డో బై డో ఎక్స్ రాసి డబ్ల్యూ ప్లేస్లో ఏం రాస్తావు, ఇచ్చిన ఈక్వేషన్ ఏంటిది, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ మైనస్ 2xz నేను ఇక్కడ రాశాను. తర్వాత డో ఎక్స్ ఉందా, ఇక్కడ ఉంది. సో ఎక్స్ పవర్ ఎన్ ఫార్ములా ఏంటిది, n ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ అంటే 2 ఇంటూ ఎక్స్ పవర్ 2 మైనస్ 1. ఇప్పుడు ఎక్స్ ఉంది, ఇక్కడ వై ఉందా, వై ఉంది. సో 0 అయిపోయింది. ఎక్స్ ఉంది, ఇక్కడ జెడ్ ఉంది. సో లేదు కాబట్టి సేమ్, సో 0 అయిపోయింది. ఎక్స్ ఉంది కాబట్టి ఇట్లా ప్రోడక్ట్ ఉంటే చెయ్యొచ్చు మనం, ఏం కాదు. 2 ఇంటూ 1 అయింది, ఇక్కడ 1 ఇంటూ జెడ్, ఎక్స్ అంటే 1. డో డబ్ల్యూ బై డో ఎక్స్ ఎంత, 2x మైనస్ 2z. ఇప్పుడు డో డబ్ల్యూ బై డో ఎక్స్ అయిపోయింది. ఇప్పుడు డో డబ్ల్యూ బై డో వై చేద్దాం. డో డబ్ల్యూ బై డో వై, డో బై డో వై, డబ్ల్యూ ఎంత ఉంది, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ మైనస్ 2xy ఇక్కడ రాసాము. తర్వాత వై, ఇక్కడ వై ఉందా, లేదు. సో 0 రాసాము. ఇక్కడ వై ఉంది కాబట్టి 2 ఇంటూ వై పవర్ 2 మైనస్ 1. ఇక్కడ వై ఉందా, లేదు. సో 0 రాసాము. ఇక్కడ వై ఉంది కదా, వై ఉందా, ఇక్కడ లేదు. సో 0 రాసాము. సో ఇక్కడ మనకి 2y, డో డబ్ల్యూ బై డో వై ఇది వచ్చి 2y వచ్చింది. ఇది చేసినాం. ఇప్పుడు లాస్ట్ ఇది ఒక్కటి చేస్తే అయిపోయింది. డో డబ్ల్యూ బై డో జెడ్, డో డబ్ల్యూ బై డో జెడ్ రాసేసి డబ్ల్యూ ఎంత ఉంది, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ మైనస్ 2xz ఇక్కడ రాసాము. మళ్ళీ ఎక్స్ డో డబ్ల్యూ బై డో జెడ్ ఈజ్ ఈక్వల్స్ టు జెడ్ ఉందా, ఇక్కడ లేదు, 0. ఇక్కడ వై ఉందా, జెడ్ ఉందా, లేదు, 0. ఇక్కడ జెడ్ ఉంది కదా, సో 2z పవర్ 2 మైనస్ 1 ఇది ఫార్ములా. మైనస్ జెడ్ ఉందా, ఇక్కడ ఉంది. సో జెడ్ ప్లస్లో ఏమైంది, 1 అయిపోయింది. సో 2x. సో డో డబ్ల్యూ బై డో జెడ్ ఇది ఈక్వల్స్ టు 2z ప్లస్ 2x. ఇప్పుడు మనం ఈ వాల్యూస్ ఉన్నాయి కదా, డో యూ బై డో ఎక్స్ ఎంత 1, అవన్నీ ఇక్కడ చేసినాము. తర్వాత డో యూ బై డో వై ఎంత 1, అవన్నీ ఇక్కడ రాసాము. మరి డో యూ బై డో జెడ్ ఎంత
డో యూ బై డో జెడ్ ఇక్కడ ఉంది. సో అది -1 ఇక్కడ రాశాను. నెక్స్ట్ డో వి బై డో ఎక్స్ ఎంత 1. ఆ డో వి బై డో ఎక్స్ ఎక్కడ రాసాము ఇక్కడ రాసాము. నెక్స్ట్ డో వి బై డో వై ఎంత -1 ఇక్కడ రాసాను. నెక్స్ట్ డో వి బై డో జెడ్ ఎంత ఇక్కడ రాసాము 1. నెక్స్ట్ డో డబ్ల్యూ బై డో ఎక్స్ ఇక్కడ డో డబ్ల్యూ బై డో ఎక్స్ ఎంత 2x - 2y 2x - z 2z అంటే దాన్ని కామన్ తీసాం. నెక్స్ట్ డో డబ్ల్యూ బై డో వై ఎంత అది ఇక్కడ రాసాము. డో డబ్ల్యూ బై డో జెడ్ ఎంత అది ఇక్కడ రాసాము. ఇప్పుడు మనము దీన్ని ఎలా చేస్తాము ప్లస్ మైనస్ డెట్ లాగా పెట్టుకొని మొత్తం 1 × డెట్ చేయాలి అంతే. ఓకేనా ఫ్రెండ్స్, ఇది ఆన్సర్ వచ్చింది చేయండి. ఓకేనా ఫ్రెండ్స్. ఓ మై గాడ్. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఫ్రెండ్స్, యూలర్స్ కూడా ఒక్కసారి చూసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్. ఇక్కడ జెడ్ ఇచ్చారు, జెడ్ని ఇక్కడ రాసాము. డో జెడ్ బై ఇక్కడ ఫార్ములా ఒకటి ఉంది, ఆ ఫార్ములా నేను చూపిస్తాను చూడండి. ఎక్స్ ఇంటూ డో యూ బై డో వై ఇక్కడ చూడండి, ఇది ఫార్ములా. ఎక్స్ ఇంటూ డో జెడ్ బై డో ఎక్స్ ప్లస్ డో జెడ్ బై డో వై, వై ఇంటూ డో వై బై డో. ఎందుకంటే మనం ఇక్కడ రాసింది ఇక్కడ జెడ్ ఇచ్చారు కాబట్టి రాసాము. ఇది మామూలుగా ఫార్ములా యూవి. ఓకేనా. జెడ్ ఇది ఈక్వల్స్ టు ax² ప్లస్ 2hxy ప్లస్ by² ఇట్లా గివెన్ ఇచ్చారు. ఫస్ట్ మనము ఇట్లా ఇది ఉంది కదా ఫార్ములా, డో జెడ్ బై డో ఎక్స్ చేయాలి. డో జెడ్ బై డో ఎక్స్ అంటే ఇక్కడ ఇచ్చిన ఈక్వేషన్ పెట్టుకొని ఎక్స్ ఉందా ఉంది, సో 2ax అంటే 2 కామన్ తీయండి. తర్వాత మొత్తం కామన్ చేసిన తర్వాత 2z బై డో ఎక్స్ అని పెట్టి 2 × ax ప్లస్ hy అని పెట్టుకొని తర్వాత డో జెడ్ బై డో వై అని పెట్టుకొని మొత్తం చేస్తే మనకి ఇలా మొత్తం వచ్చేసిద్ది. ఫ్రెండ్స్, చూసుకోండి ఒకసారి. ఓకేనా. యూలర్స్ థీరం ఈజ్ వెరిఫైడ్. ఈజీ, ఈ ఫామ్లో చేసుకుంటే ఈజీయే. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.